హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజ వర్చువల్ ఫుడ్ హబ్. ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటంటే రవ్వ లడ్డు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి న్యూగా చేసుకునే వాళ్ళ కోసం ఒకసారి రెసిపీ చూద్దాం ఎలాగో. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్, ఈ గ్లాస్ చూసారు కదా, ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ బొంబాయి రవ్వ సూజీ తీసుకొని గీ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లో కలర్ వచ్చాక అప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొన్ని క్యాష్యూ నట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకొని మొత్తం మిక్స్ చేసుకున్నామండి. ఇది మొత్తం గీలోనే ఫ్రై చేసాము. ఇప్పుడు ఇదే గ్లాస్తో, ఏ గ్లాస్తో అయితే మనము సూజీ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ షుగర్ తీసుకున్నామండి, చక్కెర. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇట్లా మెల్ట్ చేసుకోవాలి. కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ రవ్వలో యాడ్ చేసుకోవాలండి. చూద్దాం ఎంత మెల్ట్ అవ్వాలో. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. పాకం మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయి తీగ పాకం అనమాట, అట్లా తీగలాగా వస్తుంది చూసారా. ఇట్లా వస్తే చాలు. ఇప్పుడు అందులో మనం ఏదైతే కప్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్లో 1/2 గ్లాస్కి పాలు పోస్తున్నామండి. అందులో మనము ఇది ఎందుకు మిల్క్ యాడ్ చేసామంటే, ఈ షుగర్ రెసిపీలో పాలు ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకి రవ్వ లడ్డూలు గట్టిగా లేకుండా మంచిగా మెత్తగా ఉంటాయండి, సాఫ్ట్గా. అందుకోసం ఇప్పుడు మనం ఏదైతే రవ్వ ముందుగానే ఇందులో ఇలాచీ కూడా యాడ్ చేశానండి. ఇలాచీ కూడా దంచి వేశాను. ఇలాచీ అండ్ క్యాష్యూ నట్ మొత్తం ఫ్రై చేసి మిక్స్ చేసిన పౌడర్ అండి, మిక్స్ చేసిన సూజీ అండి ఇది. ఈ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంతా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇలా రవ్వ మొత్తము ఆ షుగర్ రెసిపీలో, షుగర్ సిరప్లో మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా కట్టుకోవడమే. రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇది చల్లారిన తర్వాత ఎలా లడ్డు కట్టుకోవాలో చూద్దాం. ఇలా ఉండలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మరీ వేడిగా కాదు, మరీ చల్లగా ఆరిపోయిన తర్వాత కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ సైజులో రవ్వ లడ్డు ఉండగా కట్టుకోవాలి, లడ్డూలాగా. అలా చేసి ఆరనివ్వాలి. తర్వాత మీరు ఒక స్టీల్ డబ్బాలో కానీ ఎందులోనైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ వరకు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.